అమ్మమ్మ చేతి వంటలకు స్వాగతం. హాయ్ మనమలు మనమరాళ్ళు, ఇవాళ కొత్త వంట చూపించాలనుకుంటున్నా నేను. అయితే పుల్లగంద అని చాలామంది చెయ్యరు. ఇది ఈ గడ్డను పుల్లగంద అంటారు, ఎలిఫెంట్ ఫుడ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇవాళ దీన్ని పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, మామిడికాయ పచ్చడి లాగా చేసుకోవచ్చు. ఇలా నేను మామిడికాయ పచ్చడి ఫ్రై చూపిస్తా, వీలైతే పులుసు కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది, మా పిల్లలందరికీ ఇది చాలా ఇష్టం. ఇలా ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఈ పుల్లగందను చేసుకొని, ఇది చాలా గట్టిగా ఉంటుంది. నాకు బలం సరిపోదని పని అమ్మాయితో కట్ చేయించిన. ఇట్లా అంత చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇది ఒక 7-8 సార్లు కడగాలి, అంత మట్టి ఉంటుంది. కడిగి అప్పుడు ఉడకబెట్టాలి. ఈ ముక్కలు కోసి ఇట్లా మునిగేటట్టు నీళ్ళు పోసి పెట్టాలి. ఇది ఒక 2-3 కిలోల గడ్డ కావచ్చు, చిన్నవి కూడా ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. ఏదైనా అది మునిగేటట్టు నీళ్ళు పోయాలి. 5-6 సార్లు కడగాలి. ఇంకా చాలా ఉడకాలి. ఇది నీళ్ళల్లో వేసి ఉడకబెట్టినాక ఇట్లా అంటే మెత్తగా కావాలి. ఈ ముక్కలలో వాటర్ అంతా పోవడానికి రంధ్రాల గిన్నెలో పోస్తాను. పోసి నీళ్ళన్నీ ఇంకిపోయినాక తీసి నూనెలో బజ్జీలలాగా దేవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలు ఏగినవి అని తెలుసుకోవడానికి ఫస్ట్ ముక్కలు వేస్తాడు, అంతా తెల్ల పొంగు వస్తుంది. ఆ పొంగు అంతా పోయిన దగ్గర ఉంచి తీసుకోవాలి. మీకు తెలిసినట్టయితే ఇట్లా పట్టుకుంటే ఇట్లా అంటే మంచిగా ఉంటుంది, కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది. పుల్లగంద పికిల్కు కావాల్సిన సామాన్లు: మిర్చి పౌడర్ అంటే ఇది క్యాప్సికమ్ మిర్చిల కారం అన్నట్టు. ఇది సప్పగా ఉంటుందని మేము ఇదే వాడతాము. ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు, మీకు కారం ఉంటుంది. ఇది ఉప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఎల్లిపాయలు కలిపిన పేస్ట్, పసుపు, నిమ్మకాయ. ఇది పుల్లగంద పికిల్ చేయడానికి ప్రాసెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇది కారం వేస్తున్నా, ఉప్పు, ఒక గ్లాస్ కారంకి 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసి, ఇది ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్, ఇది నిమ్మరసం, ఒక 4 నిమ్మకాయల రసం. ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది తిరగవాత చేసి పెట్టినామా అప్పుడు, అందుకని ఇప్పుడు పోసి కలుపుతా. చాలా బాగుంటుంది బిడ్డ. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది కరీంనగర్ వంట. మాది ఇక్కడ హైదరాబాద్ దగ్గర కదా, మా వారు అక్కడ జాబ్ చేస్తుంటే అప్పుడు నేర్చుకున్నా. మా పిల్లలకు చాలా చాలా ఇష్టం. ఇది పికిల్ కలిపేది అయిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం చట్నీ వేసుకొని దీంట్లో నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. నా కొడుకు వచ్చిండు లండన్ నుండి. వాళ్ళకి చిన్నప్పుడు అందరికీ ఇష్టం ఉండేది, మా పిల్లలకు ముగ్గురికి. అయితే ఇప్పుడు వాడు వచ్చిండని చేసిన కదా, గోపి రా నాన్న ఒక బుక్క తిందురా బిడ్డ. చిన్నప్పుడు నాకుండా ఎట్లా ఉందిరా టేస్ట్? చాలా బాగుంది, వెరీ టేస్టీ. అందరూ ట్రై చేయండి.